చేయడము 10 ఏళ్లలో మీరు ఏం చేయలేదు. మొత్తం కేసీఆర్ గారిని తిట్టడం తప్ప ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీని తిట్టడం తప్ప అసలు ఇవేం విజయోత్సవాలు అర్థం కాలేదు. అందుకే ప్రజలు కూడా విసుకొచ్చి ప్రజలు కూడా రాలేదు. స్వయంగా వాళ్ళ మంత్రే ఇదేనా స్వాగతం పలకడం, ఇట్లేనా మనం చేయడం, గౌరవించడం, ఎవరు జనం రాకపోతే ఎట్లా? ఆయన ప్రసంగం మొత్తం జనాలు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు అని చెప్పడం తప్ప ప్రజలు ఎట్లా వస్తారు? ఒక మంచి మాటలు మాట్లాడితే వస్తారు, ఒక మంచి పనులు చేస్తే వస్తారు. ఎవరే కానీ మీరే రాలేదంటున్నంటే, స్టార్టింగ్ సభకే రాలేదంటున్నంటే జనంలో ఏ మేరకు ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాలమూరు జిల్లా ప్రజలు ఏం చేయలేదంటే నమ్ముతారా? ఎంపీ అయిన తర్వాత పత్తా లేకుండా ఏం పని చేయలేదంట. కనీసం మాట్లాడేటప్పుడు మరి రాసిచ్చే వాళ్ళు కూడా కొంచెం ఏమైనా చెప్పాలా? మరీ అన్ని అబద్ధాలు మాట్లాడితే ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు ఈ జిల్లా తీసుకుపోయి ఇంకో జిల్లాలో మాట్లాడితే నమ్ముతారు. మహబూబ్నగర్ జిల్లాను తీసుకుపోయి ఎక్కడో ఆదిలాబాద్లో మహబూబ్నగర్ ఏం చేయలేదంటే ఉండొచ్చు అనుకుంటారు. ఆదిలాబాద్ గురించి మహబూబ్నగర్లో చెప్పారు అనుకో, సరే ఉండొచ్చు, ఆదిలాబాద్ ఎవరు పడుచుకోలేదు అనుకోవచ్చు. మహబూబ్నగర్ జిల్లా గురించి మహబూబ్నగర్ జిల్లాలో ఏం చేయలేదు 10 ఏళ్ళంటే మరి ఇవన్నీ చేసినామని ఎవరు? ఎందుకు ఉత్సవాలు? ఈ 6 గ్యారెంటీలు తుంగలో, లేదంటే ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయనందుక, 12 లక్షల రూపాయలు రైతు బంధు ఖాతాలో జమ చేస్తాం అని చెప్పి జమ చేయనందుక, దళిత బంధు ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి ఇవ్వనందుక, ఎస్టీలకు కూడా ఇస్తామని చెప్పిర్రు ఇవ్వనందుక, 42% రిజర్వేషన్ ఇస్తానా అని చెప్పి ఇవ్వకుండా ఎలక్షన్లో పోయినందుక, గొర్రెల కురుబలకు 3 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తామని వేయనందుక, చెట్టు మీద పైనుంచి కింద పడి ప్రమాదమైన చనిపోయిన గీత కార్మికులకు 10 లక్షలు ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టినందుక, మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వనందుక, గొల్ల కురుమలకు మంత్రి పదవి ఇవ్వనందుక, బీసీ స్టూడెంట్స్కు విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ ఇస్తారని చెప్పి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మరి ఇంప్లిమెంట్ చేయనందుక, రైతు బంధు ఇస్తారని చెప్పి రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టినందుక, ప్రతి మహిళకు 2,500 పెన్షన్ ఇస్తారని ఇవ్వనందుక, 4,000 పెన్షన్ 6,000 చేస్తానని ఇవ్వనందుక, వికలాంగులకు 8,000 ఇస్తారని ఇవ్వనందుక, ప్రతి జర్నలిస్టుకు ఇల్లు ఇస్తా అని చెప్పి ఇవ్వనందుక, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని ఇవ్వనందుక, ఈ కుల వృత్తులను పూర్తి ప్రతి మండలంలో ఒక వృత్తి బజార్ ఏర్పాటు చేస్తామన్నారు. చేప పుల్లలు ఫ్రీగా ఇస్తామన్నారు. ముద్రాలను బీసీ ఏ గ్రూప్లో ఇస్తామన్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్ ఇస్తామని అన్నారు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తామన్నారు. ఎంబీసీలకు ఎమ్మెల్సీలుగా చైర్మన్లుగా ఇస్తామన్నారు. మంత్రి పదవి లేదు, చైర్మన్ లేవు, ఏ పదవి లేదు. టోటల్గా కామారెడ్డి డిక్లరేషన్ తుంగలో దొక్కి, వరంగల్ డిక్లరేషన్ మంట కలిపి ఇలా అవి అమలు చేయడం, ఎప్పుడు అమలు చేస్తారో చెప్పకుండా, అమలు చేసినవేవో చెప్పకుండా, ఇవాళ అసలు ఏం చేయలేదంటే ఎట్లా చెప్పండి? ఏం చేయలేదు అసలు మీరు 10 ఏళ్లలో ఏం చేయలేదంటే ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు? ప్రజలు ఎట్లా నమ్ముతారు?